నగరంలో వరద ముప్పు ఉన్న పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేకువజామున కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాలను పరిశీలించారు. వర్షం నీరు గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్లో నీరు నిలిచిందని స్థానికులు వివరించారు. గోపి చెరువు, చాకలి చెరువులో నీటి మట్టం తగ్గించి వరద కట్టడి చేయవచ్చని సూచించారు. అంతకు ముందు వరద ముప్పు ఉన్న కొండాపూర్లోని క్యాసరోస్ అపార్ట్మెంట్ పరిసరాలను తనిఖీ చేశారు. వరద, మురుగు కాలువలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాచుపల్లిలో పలు వరద కాలువలను పరిశీలించారు. ఎస్ఎన్డిపి చేపట్టిన కాలువల నిర్మాణ పనులు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ నిధులు మంజూరైనా అక్కడి భూ యజమానులు పనులకు అనుమతించడం లేదని స్థానికులు వాపోయారు. అపార్ట్మెంటులో మురుగునీరు నిలిచిపోతుందని కమిషనర్కు చూపించారు. కాలువను తవ్వి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కాలువలను తవ్వించి సమస్యను పరిష్కరించారు. ఇక స్థానికులు సంబరాలు మిన్నంటాయి. 7 ఏళ్ల సమస్యకు 12 గంటల్లో పరిష్కారం చూపారంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.